ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? లీలాకృష్ణ గారేంటి వేరే అమ్మాయితో లేచిపోవడం ఏంటి? అయినా నీలాంటి పనికి మాలిన వాళ్ళ మాటలు మేము అస్సలు నమ్మం. ముందు బయటికి పో. ఏంది? నా మాట మీద నమ్మకం లేదా? సరే చూడుండ్రి, కాసేపట్లో ఆడు ఇండియా ఇడ్స్ పెట్టి ఫారెన్ పోతాడు, అప్పుడు అందరికి ఎరికైతుంది ఈ శంకర్ గాడి మాట పక్కా నిజమని. శంకర్, మా ఆయన స్వాతి ఇద్దరూ కలిసి కారులో వెళ్ళడం నువ్వు నిజంగా చూసావా? అరే, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంది మేడం? చూసినాను కాబట్టే చెప్తున్నా. నమ్మితే నమ్మురి, లేకపోతే లేదు. అమ్మా, వాడు అబద్ధం చెప్తున్నాడమ్మా, వాడి మాటలు నమ్మద్దు. ఏంది బాయ్, అబద్ధం చెప్పినప్పుడేమో నమ్ముతారు, నిజం చెప్తేనేమో ఎవ్వడు నమ్మరు. ఇప్పుడు చెప్తున్నా ఇనురి, లీలాకృష్ణ ఫారెన్ పోకుండా ఇంటికి తిరిగి వచ్చిండా నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టురి. విన్నావమ్మా, విన్నావా? అంత ధైర్యంగా అంత నమ్మకంగా చెప్తున్నాడంటే మీ అల్లుడు నాకు ద్రోహం చేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయినట్టే కదా. నా జీవితాన్ని సర్వనాశనం చేసినట్టే కదా. అవును శుభప్రద, అల్లుడు గారింత పని చేస్తారని నేనస్సలు ఊహించలేదు. అసలు తనకి ఏం తక్కువ చేశామని ఇంత పని చేశారు. ఇంటి అల్లుడుగా వచ్చినా కన్న కొడుకు కంటే ఎక్కువగా ఆదరించాను. అతన్ని నమ్మి కోట్ల రూపాయల ఆస్తిని అప్పగించాను. అతను కోరింది ఏదీ కాదనకుండా ఇచ్చాను. అంతలా ప్రేమించి అభిమానించిన మన కుటుంబానికి ద్రోహం చేయడానికి అతనికి మనసెలా వచ్చింది? అమ్మా, ఇలా నమ్మించి వంచన చేసిన వాణ్ణి అస్సలు వదిలిపెట్టనమ్మా. వాడు ఫారెన్లో కాదు కదా, ప్రపంచంలో ఏ మూలున్నా ఈడ్చుకుని వస్తానమ్మా. వాడి మీద కేసు పెట్టించి వాడిని జైలుకి పంపిస్తాను. అమ్మా, ఈ శంకర్ గాడి మాటలు విని మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. లీలాకృష్ణ గారు మీకు ఎప్పటికీ ద్రోహం చేయరు. మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోరమ్మా. అవునమ్మా, చూస్తూ ఉండు, సరిగ్గా ఇంకో 10 నిమిషాల్లో మావయ్య వచ్చేస్తాడు. ఏంది బాయ్, నీకు కూడా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా ఏంది? అరే, ఆడు ఎయిర్పోర్ట్కి పోయిండని నేను చెప్తుంటే నువ్వు నమ్మవేంది? అరే, ఇప్పుడు చెప్తున్నా, ఆడు గనక ఇంటికి వస్తే నీ చెప్పుతోని కొట్టు. ఏందమ్మా చెప్పు తీస్తున్నావు? ఆడొస్తే కొట్టమన్నా, రాకముందే చెప్పు తీయమనిలే. ఆల్రెడీ లీలాకృష్ణ గారు బొచ్చర్ర శంకరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.